హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ముందుగా టిప్ నెంబర్ 1. మనకి ఇలాంటి ప్యాకెట్స్ కట్ చేయడానికి సీజర్ అనేది యూస్ చేస్తాం కదండి. ఒక్కొక్కసారి మనకు అది దొరకదు, లేదంటే అవైలబుల్లో లేనప్పుడు ఇలా కాయిన్స్ ఉంటాయి కదండి, ఒకటి వెనకకి ఒకటి ముందుకి పక్క పక్కనే ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇలా గట్టిగా లాగేసామనుకోండి, ఆ ప్యాకెట్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుందన్నమాట. మనం ఎక్కడైనా జర్నీలో ఉన్నప్పుడు ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మనకు సీజర్ లేనప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2. చూడండి, మనం పిండి జల్లించేటప్పుడు ఇలా కాయిన్స్ ఉంటాయి కదండి, ఆ కాయిన్స్ వేసి మనం జల్లించామనుకోండి, పిండి అనేది చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఎందుకంటే ఆ కాయిన్స్ అనేవి బరువు ఉంటాయి కదా, ఈ బరువు వలన పిండి అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందన్నమాట. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3. చూడండి, ప్లాస్టర్లు మనం ఓపెన్ చేయాలి అంటే దాని మొదలు ఎక్కడుందో దొరకదు కదండి. సో అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము యూస్ చేసుకోవడం అయిపోయాక ఈ కొస ఉంటుంది కదా, ఈ కొసని మనం ఇలాగా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసామనుకోండి, మనం ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4. చూడండి, ఇంట్లో మనం ఇలాంటి కత్తెర్లు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. కిచెన్లో అయితే పాల ప్యాకెట్లు కట్ చేస్తూ ఉంటాము, మనం బట్టలు కట్ చేస్తూ ఉంటాం కదా. ఇవి కొన్ని రోజుల తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గుతుంది కదండి. సో అలాంటప్పుడు స్టవ్ని వెలిగించి సిమ్లో పెట్టుకొని కత్తెరని ఒక 10 సెకండ్స్ వరకు వేడి చేసుకోవాలండి. ఇది ఇలాగా వేడిగా ఉన్నప్పుడే ఖాళీ టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, వీటిని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ టాబ్లెట్ షీట్స్ లేకపోయినా మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే అదైనా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేయడం వలన సీజర్ అనేది చాలా షార్ప్ అనేది అవుతుందండి. అయితే కత్తెర కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేయాలన్నమాట. ఇలా టాబ్లెట్ షీట్ తోటి ఇలా రబ్ చేసినా కూడా షార్ప్నెస్ అనేది వస్తుందండి. చూడండి, నేను ఇక్కడ క్లాత్ని కట్ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా కట్ అవుతుందండి. నేను ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసి కూడా చూపిస్తున్నాను, చూడండి. ఐ హోప్ ఈ ఐడియా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5. చూడండి, ఇంట్లో మనం బీట్రూట్లు యూస్ చేసినప్పుడు ఇలా కట్ చేస్తూ ఉంటాం కదా, ఇలా కట్ చేసినప్పుడు చెయ్యి అంతా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది కదండి. ఇది మనం ఎంత కడిగినా కూడా సరిగ్గా పోదు. సో అలాంటప్పుడు మనం కట్ చేయడానికి ముందు ఇలా చేతులకి కొబ్బరి నూనెని అప్లై చేసేసుకొని అప్పుడు మనం కట్ చేసామనుకోండి, ఆ చేతులకి ఆ రెడ్నెస్ అంతా అంటకుండా ఉంటుందన్నమాట. తర్వాత కట్ చేయడం అయిపోయాక మనం సింపుల్గా హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా చక్కగా పోతుందండి. ఈ వీడియోలో మీకు ఏ టిప్ బాగా యూజ్ఫుల్ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.